హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో బీరకాయ టొమాటో కాంబినేషన్లో టేస్టీగా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే 8 పచ్చిమిరపకాయలు, 4 టొమాటోలు, ఒక పొడవైన బీరకాయ 3 కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఆయిల్లో మగ్గనించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వగానే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు కూడా వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, మరి కొంచెం అంటే కొంచెం నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, దాంట్లో సగం అంత చింతపండుని తీసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రనైతే తీసుకొని ఈ ముక్కల్లో వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి అడుగంటిపోకుండా మాడిపోకుండా కలుపుకుంటూ ఈ ముక్కలైతే మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా తీసుకొని ఒకసారి మళ్ళీ బీరకాయ ముక్కల్లో వేసి కొద్దిసేపు మగ్గనించుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత రోట్లో మనం ఇప్పుడు వరకు వేపు పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసుకొని రోకలతో మెత్తగా నూరుకోవాలి. రోకల బండతో మెత్తగా నూరుకోవాలి. ఈ నూరుకునేటప్పుడే వెల్లిపాయలు ఒక 4 రెమ్మలు వేసుకొని నూరుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పునైతే కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా నూరుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవడం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు. ఉల్లిపాయలు కొంచెం మగ్గనించుకున్న తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పచ్చడిని అయితే ఈ తాలింపులో వేసుకొని ఓసారి గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది మనం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ కంటే కూడా రోటి పచ్చడి అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.